ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామి పాదపద్మములు ప్రణామములు చేస్తూ ఈ వార ఫలితాలు. ధనస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి మనోవిచారము, విశేషమైన కష్టాలు వస్తాయి. వాతం వల్ల అనారోగ్యం, ఈ స్థాన మార్పు కలిగే అవకాశం ఉంది. అనుమానతత్వం కలిగి ఉంటారు. తలపెట్టిన పనులు ఏవి జరగవు. దాని వలన మనోవ్యధ, భార్యాపుత్రులతో కలహం సంభవించవచ్చు. ఇష్టకార్యసిద్ధి, సప్తమ కరువు కారణంగా ప్రయత్నభంగము, ఆరోగ్యంలో స్వల్ప మార్పులు సంభవిస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలిగే కాలం. హృదయతాపం చెందుట, అనవసర మాటల వలన విరోధాలు కలుగుతాయి. దుఃఖవార్త శ్రవణం జరుగుతుంది. చెడు పనుల వల్ల దోషము, శత్రు కలహము, భార్యతో అనవసరంగా కలహాలు, అపోహలు వస్తాయి. అన్నవస్త్రాలు అమరకుండా శరీరం ఎండుట, స్థాన భ్రష్టత్వం, కృషికి తగిన ఫలితం లేకుండుట, ఉన్నతాధికారులతో ఇబ్బందులు, ఒక్కొక్కప్పుడు ధనలాభం చేకూరుతుంది. ఆదాయానికి మించిన ఖర్చు, విదేశీయాన ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకి లాభాలు బాగా ఉంటాయి. పిల్లల చదువు విషయంలోనూ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు అధికారులతో ఒత్తిడి ఉంటుంది. పనివారల వల్ల విరోధం కలిగి వారితో భేదాభిప్రాయాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరితోనూ ఎటువంటి విషయంలోనూ అడ్డు ఉండొద్దు. ఉంటే లేనిపోయిన కష్టాలకు లోనవుతారు. జాగ్రత్త. మూల 1, 2, 3, 4 పాదాల వారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వారు దేవీ సప్తశ్లోకి పారాయణ చేయండి. ఉత్తరాషాఢ 1వ పాదం వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేస్తే అంతా మంచి జరుగుతుంది.